ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ట్రెంట్, హిందాల్కో, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 26,299 153 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 85,637 448 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 24,075 165 పాయింట్ల లాభం. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 369 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు ఐటీ 117 పాయింట్ల లాభంతో ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు గత వారంతో పోలిస్తే ఇప్పుడు కొత్త సంవత్సరం, ఈ వారం మార్కెట్లు ఈ న్యూ ఇయర్ ఈ 2 రోజులుగా మంచి లాభాల్లో ముందుకెళ్తున్నాయి. అదొకటి. అదేవిధంగా ఇటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటి గురించి ఏం చెప్తారు? సో మార్కెట్ చూస్తే కనుక ఇవాళ ఒక చాలా పాజిటివ్గా ఒక టర్న్ అరౌండ్ తీసుకుంది అనుకోవచ్చు. లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ కరెక్షన్ రావటము, అంతకంటే 3 వారాలుగా మార్కెట్ తగ్గిన తర్వాత ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో ఒక షార్ప్ రీబౌండ్, ఆల్మోస్ట్ నిఫ్టీ ఆల్ టైమ్ హై, అంటే December 1st ఏర్పడిన ఆల్ టైమ్ హై లెవెల్స్కి నెల తర్వాత మళ్ళీ ఇవాళ కూడా పరీక్షించడం చూసాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఆల్ టైమ్ హై లెవెల్స్కి దాటి నూతన గరిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవడం చూసాం. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా భారీగా పెరిగింది. ఈ వారం 5% వరకు పెరగడం చూసాం. ఇవాళ వచ్చే వార్త చూస్తే కనుక ఈసారి మనకి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఎన్పిఏ సంబంధించిన వరకు చాలా మంచి పాజిటివ్ అప్డేట్స్ రావడంతో మార్కెట్లో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా పెరిగాయి. సో అందువల్ల మనకి ఇవన్నీ మనకి మార్కెట్ లీడర్స్ అలాగే హెవీ వెయిట్ కాబట్టి మార్కెట్ని లిఫ్ట్ చేసింది అనుకోవచ్చు. అదేవిధంగా మనకి థర్డ్ క్వార్టర్ రిజల్ట్ అంటే అక్టోబర్ టు డిసెంబర్ ఈ 3 నెలల త్రైమాసిక ఫలితాలు కూడా ఈసారి కొంచెం బాగుంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం చూసాము ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అయింది, కానీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్గా రావడం. అలాగే ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఈసారి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు ప్రైవేట్ కంపెనీస్ అన్న వార్త రావడంతో మార్కెట్లో కూడా ఒక ర్యాలీ రావడం కూడా చూసాం. దానికి తోడు మనకి గ్లోబల్ వ్యూస్ అన్ని కూడా పాజిటివ్గా ఉండడం చూసాం. కాకపోతే ఒకటే అంశం ఏంటంటే నిన్న మనకి ఎఫ్ఐస్ విదేశీ సంస్థలు ఇంచుమించు 3,270 కోట్ల వరకు మార్కెట్లో అమ్మకాలు జరిపారు, రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిపారు. అయినప్పటికీ మార్కెట్ చాలా స్టడీగా ఉంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. మార్కెట్ 26,300 లాస్ట్ మంత్ ఏర్పడిన గరిష్ట స్థాయి దగ్గర ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఆ లెవెల్ కనుక ఏమాత్రం ఫర్దర్గా ఇక్కడ క్లోజ్ అయితే నూతన అప్ ట్రెండ్లోకి నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ సార్. శివప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రాజు సార్ మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్ నా దగ్గర ఐటీసీ షేర్స్ 387 ఉన్నాయి సార్. ఇప్పుడు సిగరెట్ మీద ఈ సెస్ ఐథింగ్ ఇంపాక్ట్ దానిపైన ఎట్లా ఉంటుంది, దాన్ని ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే ఏ పాయింట్ లో దానికి అక్యుమిలేట్ చేసుకోవాలి మళ్ళీ అనేది ఒకటి చెప్పండి సార్. తర్వాత వచ్చేసి కరోనా వైశ్య బ్యాంక్ ఈ టైంలో ఎంట్రీ బ్యాంక్ తీసుకోవచ్చు సార్. ఫస్ట్ మీరు చెప్పినట్టుగా సిగరెట్స్ మీద కొంచెము కొంచెం ట్యాక్స్ లభిస్తారు అన్న వార్త రావడంతో మనకి ఈ వారం చూస్తే కనుక ఐటీసీ ఇంచుమించు 15% పడింది. ఒకప్పుడు చూసాము హైయెస్ట్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఐటీసీ, అలాగే బాగా సేఫ్ కన్సర్వేటివ్ స్టాక్గా ఉండేది. కానీ ఈ వారం చూస్తే కనుక ఇంచుమించు 15% అంటే 400 రూపాయల నుంచి 340 రూపాయల వరకు తగ్గింది. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక ఐటీసీ బాగా తగ్గింది కాబట్టి, పైగా ఈ స్టాక్ ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ కూడా 14 టైమ్స్కే వచ్చింది కాబట్టి వీళ్ళ ఎర్నింగ్స్తో పోలిస్తే. సో స్టాక్ పైగా ఇది ఏ గ్రూప్ హెవీ వెయిట్ వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్ కాబట్టి ఐటీసీ నేను అనుకుంటాము మీరు ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే బాగా లోయెస్ట్ లెవెల్లో ఉంది, ఫండమెంటల్గాను వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి ఐటీసీ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మనకి కరూర్ వైశ్య బ్యాంక్ కూడా చూస్తే కనుక 275 రూపాయలు ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ స్టాక్స్లో చూస్తే కనుక కరూర్ వైశ్య బ్యాంక్ వన్ ఆఫ్ ది చీపెస్ట్ బ్యాంక్స్ స్టాక్. అలాగే మొన్న ఈ మధ్యకాలంలో రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కరూర్ వైశ్య బ్యాంక్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఒక 3 ఏళ్ల క్రితం చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 450 కోట్ల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 600 కోట్ల వరకు మంచి లాభాలే ప్రకటించిన కంపెనీ కరూర్ వైశ్య బ్యాంక్. సో కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. ప్రసాద్ గారు. హలో సార్. రైట్, మీ డౌట్ అడగండి. సార్ నమస్కారం సార్. సుందరయ్య గారు. నమస్తే ప్రసాద్ గారు.
సార్ ఇది డిక్సన్ ఒకటి కొంచెం చెప్పండి సార్. ఇది 13,000 లో ఉంది. ఏదైనా 2-3 రిజల్ట్స్ ఏమైనా బాగుండేట్టుగా తర్వాత ఉంటుందా? తర్వాత ఇంకోటి ట్రైకామ్ గ్రూప్ BCG అది ఒకటి చెప్పండి. ఓకే, డిక్సన్ గురించి ఈ మధ్యకాలంలో చాలా మంది అడుగుతున్నారు. ఈ లెవెల్లో చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మనం టెక్నికల్గా ఫండమెంటల్గా 2 పాయింట్ ఆఫ్ యాంగిల్లో చూస్తే కనుక 19,000 రూపాయల నుంచి 11,500 రూపాయల వరకు డిక్సన్ రావడం కూడా చూసాము. కానీ 11,000 రూపాయల దగ్గర మనకి ఈ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవటము, ఈ మనం చూస్తే కనుక ఈ స్టాక్ ఈ ఏడాది 2025లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ బూజర్గా ఉంది. కానీ ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అయితే కొంచెం స్టాక్ కూడా కరెక్షన్ కూడా కొంచెం ఓవర్ డన్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి డిక్సన్ టెక్నాలజీస్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. అలాగే డిక్సన్ టెక్నాలజీస్ పలు బ్రోకరేజ్ సంస్థలు కూడా కొంచెం అప్గ్రేడ్ చేసిన విషయం కూడా మనకు తెలిసింది. కాబట్టి మరి టెక్నికల్ కూడా రీబౌండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. BCG బ్రైట్ గ్రామ్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా వీక్గా ఉంది. లాస్ట్ 1 ఇయర్గా గమనిస్తే కనుక 22 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 10 రూపాయల వరకు తగ్గిపోవడం చూసాము BCG. సో మనకి BCG అయితే మరి ఈ లెవెల్లో స్టాక్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే బాగా తగ్గింది కాబట్టి అలా కొంచెం రీబౌండ్ వచ్చినప్పుడు BCGని కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ కృష్ణ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. కృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. ప్రజెంట్ రేట్ లో సిల్వర్ ETF తీసుకోవచ్చా లేకపోతే హిందుస్థాన్ కాపర్ తీసుకోవచ్చు సార్? ఓకే, డెఫినెట్గా ఇది మనకి ప్రెషియస్ కమోడిటీస్లో సిల్వర్ ETF తీసుకోవచ్చు. ముఖ్యంగా గోల్డ్ కన్నా సిల్వర్ ఈ మధ్యకాలంలో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే. రిటర్న్స్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వడం కూడా చూసాము సిల్వర్ ETFస్లో కూడా. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక ఒకసారి మనం గమనిస్తే జస్ట్ 2-3 రోజుల క్రితం కూడా మనకి సిల్వర్లో గోల్డ్లో కూడా ఒక నీజర్క్ రియాక్షన్ రావడం చూసాము. సో నీజర్క్ రియాక్షన్ తోటి కొంచెం హై లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే సిల్వర్ ETFs అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. అందులో ముఖ్యంగా చూస్తే కనుక నిపాన్ ఇండియా ఈ సిల్వర్ ETF కూడా బాగా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పెర్ఫార్మర్. అలాగే SBI సిల్వర్ ETF కూడా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మర్. అలాగే మనకి టాప్ సిల్వర్ ETFస్లో చూస్తే కనుక కోటక్, ICICI, HDFC ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మర్స్. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో కాకుండా లోయర్ లెవెల్లో తీసుకోవచ్చు. హిందుస్థాన్ కాపర్ తీసుకోవచ్చు అని అడిగారు. లాస్ట్ వీక్ ఒకసారి మీరు చూస్తే కనుక 23% పెరిగింది. ఈ వారం చూస్తే కనుక 14% పెరిగింది. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఈ స్టాక్ హిందుస్థాన్ కాపర్లో ఒక భారీ ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హిందుస్థాన్ కాపర్ కూడా కొంచెం ర్యాలీ కూడా బాగా రావడం చూసాం. కాబట్టి కొంచెం స్టాక్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ స్టాక్ రేట్ ఇప్పుడు వీళ్ళ EPSకి 80 రెట్లు ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో కాబట్టి హిందుస్థాన్ కాపర్ కొంచెం హై రేట్లో చేసి ఎంటర్ అవడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఓవరాల్గా మొన్న చూస్తే కనుక సెకండ్ క్వార్టర్ 134 crores నుంచి 185 crores వరకు మంచి ఇంప్రూవ్మెంట్ మనం చూసాం హిందుస్థాన్ కాపర్లో. బట్ అయినప్పటికీ పెరిగిపోయిందండి, ఈ లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, ప్రభాకర్ గారు ఉన్నారు కాలర్. ప్రభాకర్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడిగాను సార్. సుందర్ రాజు గారు. సార్ సుందర్ రాజు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభాకర్ గారు. ఇది ప్రాజ్ ఇండస్ట్రీస్ 8,000 షేర్స్ ఉన్నాయండి ఎట్ ది రేట్ ఆఫ్ 375 అండ్ అవెంటల్ 175 లో 5,000 షేర్స్ ఉన్నాయండి. అది ఎవరేజ్ చేసేయమంటారా, హోల్డ్ చేయమంటారా? ఈ 2 స్టాక్స్ గురించి చెప్పగలరా? ప్రాజ్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మనం టెక్నికల్గా ఫండమెంటల్గా గమనిస్తే కనుక 530 రూపాయల నుంచి 280 రూపాయల వరకు ప్రాజ్ ఇండస్ట్రీస్ తగ్గింది. ప్రాజ్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉండడం చూసాము. ఎందుకంటే 2 వారాల క్రితం చూస్తే కనుక ఒక 10% వరకు రీబౌండ్ అయింది. ప్రాజ్ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే ఇంజనీరింగ్ సొల్యూషన్స్లో ఉన్నారు, అలాగే బయో ప్లాంట్స్లో ఉన్నారు, వాటర్ ట్రీట్మెంట్ ఉన్నారు. సో మంచి సెగ్మెంట్లోనే ఉన్నారు. సో కాబట్టి ప్రాజ్ ఇండస్ట్రీస్ మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే అవెంటల్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా 155 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, వైర్లెస్, శాటిలైట్ కమ్యూనికేషన్లో ఉన్నారు. ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, ITC ఒక 200 షేర్స్ ఉన్నాయంట 430 రూపీస్లో. సో దీన్ని కరెంట్ రేట్లో సేల్ చేయొచ్చా? అట్లాగే RVNL వచ్చేసి ఇదేమైనా ఇప్పుడు తీసుకుంటే ఎట్లా ఉంటుంది లాంగ్ టర్మ్ కోసం? ITC గురించి మనం ఇందాక డీటెయిల్గా మాట్లాడుకున్నాం. RVNL గురించి చెప్పారు. సో రైల్వే వికాస్ విగామ్ లిమిటెడ్ చూస్తే కనుక ఒకసారి ఈ లెవెల్లో కొంచెం వాటర్ తీసుకో హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే 360 రూపాయల్లో ఉంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక రైల్వే స్టాక్స్ అన్ని కూడా బాగున్నాయి. కాబట్టి RVNL కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ ప్లీజ్. రైట్, అట్లాగే రాజశేఖర్ గారు ఉన్నారు కాలర్. రాజశేఖర్ గారు నమస్కారం. హలో రాజశేఖర్ గారు చెప్పండి, స్టాక్స్ ఏంటి, మీ డౌట్ ఏంటి? స్టీల్ అథారిటీ లిమిటెడ్ ది రెసిస్టెన్స్ చెప్తారా? ఒక్కసారి స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి. స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్. ఓకే, అంతేనా?
అంతేనండి. రైట్ సార్. ఓకే, స్టీల్ అథారిటీ ఒకసారి గమనిస్తే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. పబ్లిక్ సెక్టర్ స్టీల్ కంపెనీ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ వారం చూస్తే కనుక 12% వరకు పెరిగింది. సో పెరగడంతో 150 రూపాయల వరకు వెళ్ళింది. ఈ మధ్య స్టీల్ ప్రైసెస్ అన్ని పెరగటము, కాపర్ ప్రైసెస్ పెరగటము, మెటల్ ప్రైసెస్ అన్ని పెరగటం చూసాము. సో కాబట్టి స్టీల్ అథారిటీ మీరు రెసిస్టెన్స్ అని చూడొద్దండి. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వాడతారు. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తారంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మొన్న 29 అక్టోబర్న వచ్చిన రిజల్ట్స్ చూస్తే కనుక స్టీల్ అథారిటీకి చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం చూసాము. అలాగే మనకి నెక్స్ట్ రిజల్ట్స్ 16 ఫిబ్రవరి ఉంది. రిజల్ట్ ముందు చూస్తే కనుక మంచి పాజిటివ్గా ఈ స్టాక్ కూడా పెరగడం చూస్తున్నాము. అలాగే వాల్యుయేషన్స్ కూడా 23 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టీల్ అథారిటీ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. హరినాథ్ గారు ఉన్నారు బెంగళూరు నుంచి. హరినాథ్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. నమస్తే. అనంతరాజు జిఎండిసి స్టాక్. చెప్పండి అనంతరాజ్. జిఎండిసి ఓకే, రెండు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రెండు కూడా పెద్ద కంపెనీసే. అనంతరాజ్ చూస్తే కనుక రియల్ ఎస్టేట్లో టాప్ కంపెనీ. లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక 500 రూపాయల నుంచి 550 రూపాయల వరకు ఒక 10% వరకు రీబౌండ్ అయింది. రీబౌండ్ అయిన తర్వాత అనంతరాజ్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక చాలా స్టడీగానే కనిపిస్తుంది. స్టాక్ కూడా చూస్తే కనుక ఇప్పుడు వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక పర్వాలేదు, 38 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అలాగే మన క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంతక్రితం 126 కోట్ల నుంచి 138 కోట్ల వరకు పెరిగింది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక అనంతరాజ్ 430 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం 100 కోట్ల నుంచి 5 ఏళ్లలో ఆల్మోస్ట్ 4 రెట్లు భారీగా లాభాలు పెరిగిన కంపెనీ అనంతరాజ్. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ జిఎండిసి కూడా ఈ స్టాక్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా బాగా భారీగా పెరగటం చూసాము. సో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తే 618 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్ కూడా మనకు తెలిసిందే. జిఎండిసి కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 క్వార్టర్లో చాలా డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది జిఎండిసిలో. సో కాబట్టి నా ఉద్దేశం అయితే జిఎండిసి కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక విదేశీ సంస్థలు జిఎండిసిలో లాస్ట్ 6 నెలలుగా ఆల్మోస్ట్ ఒక 1% పైగా తమ స్టేక్ని ఈ కంపెనీ స్టాక్స్లో కొంచెం ఇన్వెస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి జిఎండిసి కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. ధర్మ గారు ఉన్నారు విజయవాడ నుంచి. ధర్మ గారు నమస్కారం. రాడికోక్ అయితే ఇవాళ 5% పడిందండి. నా దగ్గర హోల్డ్ చేస్తున్నాను సార్. ప్రాఫిట్ లో ఉన్నానండి. ఏంటండి పరిస్థితి? రిజల్ట్స్ బాగున్నాయండి. రాడికోక్ అయితే అని తెలిసిందే. మనకి లిక్కర్ స్టాక్స్లో చూస్తే కనుక రాడికోక్ అయితే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ అని తెలిసిందే. రాడికోక్ అయితే కూడా చూస్తే కనుక మంచి పెర్ఫార్మర్ అనే సంగతి కూడా మనకు తెలిసింది. రాడికోక్ అయితే ఇవాళ పడిందంటే కరెక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు గమనిస్తే కనుక ఈ ఏడాది అంటే మొన్న జనవరి 2025లో 2,000 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు రాడికోక్ అయితే పెరిగింది. ఈ లిక్కర్ కంపెనీ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు చాలా మంచి రిజల్ట్స్ ప్రకటించడంతో రాడికోక్ అయితే కూడా బాగా పెరిగింది. అందువల్ల మనకి మార్కెట్ కొంచెం పీక్లో ఉండడము, రాడికోక్ అయితే కూడా బాగా పెరిగింది. కాబట్టి కొంచెం హై లెవెల్లో కరెక్షన్ కనిపించింది. మీరు కొంచెం లేట్ ఎంట్రీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 5,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ రాడికోక్ అయితే. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో. కాకపోతే బాగా భారీగా పెరిగింది లాస్ట్ 1 ఇయర్గా. మార్కెట్లో అయితే లాభాలు కంటిన్యూ అవుతున్నాయి. సో ఇటు సెన్సెక్స్ 371 పాయింట్ల లాభంతో ఉంది. సో సుందరరాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి కోటేశ్వరరావు గారు కాలర్ ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ ఐటీసీ ఇప్పుడు బాగా తగ్గింది కదా, ఇప్పుడు కొనుక్కోవచ్చా సార్ దాన్ని? ఓకే, లైమ్ లైట్లో ఈ వారం ఐటీసీ ఉండడం చూస్తున్నాము. మనకు తెలిసిందే ఎందుకు తగ్గిందో, భారీగా తగ్గడం కూడా చూసాము. ఐటీసీ మనకు తెలిసిందే ఇండియన్ కాంగ్లోమరేట్. ఒకవేళ కనుక రేపు మన అందరూ భయపడ్డట్టుగా కొంచెం ఐటీసీ మీద సిగరెట్ సెస్ కనుక అంతగా భారీగా ఉండకపోతే కనుక డెఫినెట్గా ఐటీసీ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. మేబీ కొంచెం అందరు నెగిటివ్గా ఉండడం చూసాం. కానీ అలాగే బ్రోకరేజెస్ కూడా చూస్తే కనుక ఈ సిగరెట్ సెస్ మనకి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మీద మనకి ఇంపాక్ట్ ఉంటుందని కొంచెం వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే కొంచెము బ్రోకరేజ్ ఫర్మ్స్ కొంచెము స్లైట్గా నెగిటివ్గా ఉన్నారు. కాబట్టి నాకు కొంచెం ఒక చిన్న డిప్లో నా ఉద్దేశం అయితే ఐటీసీ తీసుకోవచ్చు. ఎందుకంటే మొన్న గవర్నమెంట్ మనకు తెలిసిందే సిగరెట్స్ మీద ట్యాక్స్ విధించడం చూసాం. కాబట్టి కొంచెం తగ్గిన తర్వాత తీసుకోవచ్చు ఐటీసీ. రైట్ సార్. అనంతపురం నుంచి ఉన్నారు రాజేష్ గారు. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. నమస్తే రాజేష్. సార్ సిల్వర్ ఈటీఎస్ మీద ఉంచాలా, తీసుకోవాలా, పదవిలో ప్రొసీడ్ అవ్వచ్చు? ఒక్కసారి స్టాక్ అర్థం కాలేదు. మీరు వాల్యూమ్ తగ్గించండి, టీవీ చూడకండి.
సిల్వర్ ఈటీఎఫ్స్ మీద ఉంచాలా తీసేయాలా? ETFs. ఉంచండి, ఎందుకంటే ట్రెండ్ ఓవరాల్ గా చూస్తే కనుక భారీగా పెరిగిన తర్వాత ఒక కౌంటర్ రియాక్షన్ వచ్చింది తప్ప కానీ ట్రెండ్ లో ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకంటే అండర్లైనింగ్ ట్రెండ్ అయితే ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ ఉంది కాబట్టి, పైగా లాస్ట్ 1 year గా చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మర్ కాబట్టి ఇంకా జనరల్ గా అంచనాలు ఏంటంటే కనుక మనకి రానున్న రోజుల్లో కూడా ప్రెషియస్ కమోడిటీస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ట్రెండ్ మనకి అగేన్స్ట్ గా వెళ్ళి మనకు నెగిటివ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా నా ఉద్దేశం అయితే సిల్వర్ ని మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. జగదీష్ గారు అడుగుతున్నారు, ఏదైతే డాక్టర్ రెడ్డిస్ షేర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయంట, సేల్ చేయమంటారా, ప్రజెంట్ ప్రైస్లో హోల్డ్ చేయమంటారా? డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 4-5 నెలలుగా చూస్తే కనుక ఇంచుమించు 1200-1300 రూపాయల రేంజ్ లోనే తేలుతోంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కూడా చాలా పాజిటివ్ గా రావడం కూడా మనం చూస్తున్నాము. సో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒకసారి మనం ఈ స్టాక్ చూస్తే ఫార్మాలో వాల్యుయేషన్స్ లో ఆల్మోస్ట్ 18 times తేలుతోంది. అంటే ఈపీఎస్ తో పోలిస్తే బాగా చీపర్ లెవెల్స్ లో తేలుతోంది. కాబట్టి నా ఉద్దేశం అయితే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ హోల్డ్ చేయొచ్చు. సో ఈ ఏడాది చూస్తే కనుక లాస్ట్ 5 ఏళ్లతో చూస్తే కనుక హైయెస్ట్ గ్రోత్ చూసాము. ఈ ఏడాది ఆల్మోస్ట్ 5,654 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించారు. 5 ఏళ్ల క్రితం 1,730 కోట్ల వరకు నుంచి. సో కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం డాక్టర్ రెడ్డిస్. రైట్ సార్, సుమంత్ కుమార్ గారు అడుగుతున్నారు, 5 స్టార్ ఆ ప్రైస్ వచ్చేసి 565లో ఉందంట, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్? 5 స్టార్ 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ కంపెనీ ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం చూస్తే కనుక రెప్యూటెడ్ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ తీసుకోవచ్చని 700 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. రిజల్ట్స్ కూడా మనకి 30th January ఉంది, ఇంకా హార్డ్లీ ఒక 28 days ఉంది. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక చీపర్ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఓన్లీ 14-15 times ట్రేడ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏపీఎస్ తోటి హోల్డ్ చేయొచ్చు. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1072 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించారు. ఒక 5 ఏళ్ల క్రితం 360 కోట్ల నుంచి 3 రెట్లు వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ భారీగా పెరిగిన కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ కంపెనీని మీరు హోల్డ్ చేయొచ్చు. సార్, నాగభూషణ్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగభూషణ్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నాగభూషణ్ సార్, జిఆర్ఎస్సి 3000 వద్ద, తర్వాత మెజ్గాన్ డాక్ 3500 వద్ద బై చేసిందండి సార్. తర్వాత ఇంకొకటి హెచ్డిబి ఫైనాన్షియల్ 825 వద్ద. ఇవి ఉంచమంటారా లేదా తీసేయమంటారా సార్? జిఆర్ఎస్సి ఆల్మోస్ట్ 1000 రూపీస్ డౌన్లో ఉన్నారు. ఓకే, గార్డెన్ రీచ్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం తగ్గింది. బట్ అయినప్పటికీ మనకు తెలిసిందే అంత క్రితం 2022, 23, 24లో డిఫెన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం స్వల్ప కరెక్షన్ ఉండడం మనం చూస్తున్నాం. సో కాబట్టి గార్డెన్ రీచ్ అయితే నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఏదో కొంచెం డిఫెన్స్ స్పెండింగ్ కూడా మరింత పెరిగితే కనుక జిఆర్ఎఫ్సి కూడా పెరుగుతుంది. అలాగే మ్యాసగాన్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ కూడా మనకు తెలిసిందే పబ్లిక్ సెక్టర్ పెద్ద షిప్పింగ్ కంపెనీ. అలాగే ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 or 2 years గా బాగా కొంచెం అవుట్ పెర్ఫార్మర్ కూడా అవడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే 2 కూడా మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు భద్రాచలం నుంచి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. దాని బజాజ్ ఫినిషర్ కొనుక్కోవచ్చా? దాని ప్రాస్పెక్టస్ ఎలా ఉంటాయి? షార్ట్ టర్మ్ లో ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటాయి చెప్పండి. ఓకే, ఏ స్టాక్ బజాజ్ ఫినిషర్. ఓకే, బజాజ్ ఫిన్స్. బజాజ్ ఫిన్స్, బజాజ్ ఫైనాన్స్ 2 మనకి చూస్తే కనుక ఈ ట్విన్ స్టాక్స్ కూడా చాలా లాంగ్ టర్మ్ లో లాస్ట్ 10 ఏళ్ళుగా మనకి కన్సిస్టెంట్ గా పెర్ఫార్మర్ అవ్వడం చూస్తున్నాము. ముఖ్యంగా మన ఈ మధ్య ఫెస్టివ్ సేల్స్ తర్వాత కూడా మనకి ఈ ఫైనాన్స్ కంపెనీస్ కూడా కొంచెం స్టడీగా ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో 2 కూడా ఈ ట్విన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ సెక్టర్లో లీడర్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో కాబట్టి మీరు ఇటువంటి పెద్ద కంపెనీస్ గురించి ప్రతి డిప్లోను జనరల్ గా తీసుకోవచ్చు. రైట్ సార్, నాగార్జున గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగార్జున గారు నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ నాగార్జున గారు. మీకు మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సార్ సంభవ్ స్టీల్స్ ఒకటి కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? ఇంకోటి వచ్చేసి కెమ్కాన్ స్పెషాలిటీ 200 లో హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ అవ్వమంటారు సార్? ఓకే, ఒకటి మీరు చూస్తే కనుక ఫస్ట్ ఒక స్టీల్ కంపెనీ గురించి అడిగారు. సో నా ఉద్దేశం అయితే స్టీల్ స్టాక్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే స్టీల్ స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. శివనాగేశ్వరరావు గారు అడుగుతున్నారు సార్ కొన్ని కామెంట్స్. బ్లూ క్లౌడ్ సొల్యూషన్స్ ఒకటి, తర్వాత జిఎస్ఎస్ ఇన్ఫోటెక్
తర్వాత ఈ రెండు సన్సెరా, ఈ మూడు వచ్చేసి ఎలా ఉన్నాయి? బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1 yearగా అండర్ పెర్ఫార్మ్ చేసింది, పెద్దగా ఏమి యాక్టివిటీ కనిపించట్లేదు, 20 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. సో నా ఉద్దేశం అయితే బ్లూ క్లౌడ్ సొల్యూషన్స్ ఈ మధ్య చూస్తే కనుక కనెక్ట్ ఎం అనే కంపెనీ తోటి లాస్ట్ వీక్ ఒక MOU కుదుర్చుకున్నట్టుగా కూడా ఒక వార్త రావడం కూడా చూస్తున్నాం. అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. సన్సెరా గురించి అడిగారు. ఈ వారం ఆల్మోస్ట్ 10% వరకు పెరిగింది. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక సన్సెరా దగ్గర నుంచి మంచి రిజల్ట్సే పోస్ట్ చేశారు. బేసికల్గా వీళ్ళు ఆటోమొబైల్ సెగ్మెంట్లో, ఏరోస్పేస్ సెగ్మెంట్లో ఉన్న పెద్ద కంపెనీ, ఫారిన్ కంపెనీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ. క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి లాభాలే ప్రకటించారు. ఆల్మోస్ట్ 3,000 కోట్ల వరకు ఏడాది టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ సన్సెరా ఇంజనీరింగ్, కాబట్టి హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. జిఎస్ఎఫ్సి కూడా నా ఉద్దేశం అయితే గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అనే కెమికల్స్ కూడా చూస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కానీ ఆల్మోస్ట్ 280 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పడి ఇప్పుడు కొంచెము జిఎస్ఎఫ్సి ఈ 170 రూపాయలు స్టేబుల్గా ఉంది. పైగా మనకి రేపు బడ్జెట్ కూడా వస్తే కనుక రేపు మనకి ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా బడ్జెట్కి ముందు కూడా కొంచెం ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మన క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ 5 ఏళ్లతోటి మన త్రైమాసిక ఫలితాలు బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, 330 కోట్ల వరకు. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. సార్ రాఘవరావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. రాఘవరావు గారు నమస్కారం అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. సార్ నాకు ఒక 4 స్టాక్స్ ఉన్నాయి సార్, ఉంచమంటారా ఎగ్గిద్దామంటారా? మన తేజస్ వరకు 1060 రూపీస్ 200 షేర్స్ ఉన్నాయి సార్, ఇప్పటికీ హోల్డ్ చేసి ఉంచాను. తర్వాత SJVN 100 రూపీస్ లో ఒక 1100 ఉన్నాయి సార్. తర్వాత టాటా టెక్ 960 లో ఒక 40 ఉన్నాయి సార్. ఉంచమంటారా? తేజస్ గురించి చెప్పండి సార్. మూడు ఒకసారి త్వరగా చెప్పాలంటే కనుక తేజస్ నెట్వర్క్ ఈ మధ్యకాలంలో 1,400 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 450 రూపాయల వరకు తగ్గడం చూసాము. సో ఈ మధ్య చూస్తే కనుక స్టాక్ బాగా అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ సగానికి సగం వరకు పడిపోయింది. కాబట్టి ఈ స్టాక్ కూడా నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు, ఏదైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. మీరు చూసారు లేదు, లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ డిసప్పాయింట్ అయింది. ఇన్ఫాక్ట్ లాస్ కూడా ప్రకటించిన వాటితో ఈ స్టాక్ లో కరెక్షన్ కనిపించింది. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ SJVN కూడా చూస్తే కనుక ఈ స్టాక్ 82 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య కొంచెం బాగా తగ్గి ఇప్పుడే కొంచెం 70 రూపాయల నుంచి బౌన్స్ బ్యాక్ అవడం చూసాం. సో హోల్డ్ చేయొచ్చు ఈ పబ్లిక్ సెక్టర్, ఈ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కంపెనీ. అలాగే మనకి మూడో స్టాక్ గురించి అడిగారు, టాటా టెక్నాలజీస్ కూడా హోల్డ్ చేయొచ్చు. కొంచెం ఐటీ స్పేస్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పటికీ బట్ కానీ ఐటీ రిజల్ట్స్ అన్ని కూడా ఈసారి లాస్ట్ క్వార్టర్ లాగా కొంచెం బాగా వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి టాటా టెక్నాలజీస్ కూడా మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. ప్రకాశం నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే. మీ డౌట్ అడగండి. గ్లాండ్ ఫార్మా సిప్లా ఈ రేట్ లో తీసుకోవచ్చు. సిప్లా ఓకే, గ్లాండ్ ఫార్మా ఒకసారి గమనిస్తే ఈ రేట్లో తీసుకోవచ్చు అంటే ఓకే తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2-3 నెలలుగా ఆల్మోస్ట్ 2,200 రూపాయల నుంచి పడిన తర్వాత ఈ వారం ఆల్మోస్ట్ ఒక 5% వరకు రీబౌండ్ అయింది. 1,700 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్ద స్టాక్ గ్లాండ్ ఫార్మా వాల్యుయేషన్స్ కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 180 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. ఆల్మోస్ట్ 700 కోట్ల వరకు చాలా పెద్ద నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ గ్లాండ్ ఫార్మా ఈ ఏడాది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే సిప్లా కూడా మనకు తెలిసింది ఈ సెగ్మెంట్ లో టాప్ కంపెనీ, నంబర్ 1 ఆల్మోస్ట్ టాప్ ఫార్మా కంపెనీ సంగతి తెలిసింది. లాస్ట్ 6 months గా ఇదే రేట్లో 1,500 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవడం కూడా మనం చూస్తున్నాం. మొన్న లాస్ట్ వీక్ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు ఇన్సులిన్ కొత్త లాంచ్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే మొన్న కోరెక్స్ సాఫ్ట్ సిరప్ కూడా ఒకటి లాంచ్ చేసినట్టుగా వార్తలు రావడం చూస్తున్నాము. సో పెద్ద కంపెనీ కాబట్టి సిప్లాన్ కూడా ఓకే కన్సిడర్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుందరరాజ గారు. మార్కెట్ సంబంధించారు, చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్.